హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్. మనకి కేంద్ర ప్రభుత్వం 2020 బడ్జెట్ సమావేశాలప్పుడు డిఫెన్స్కి సంబంధించి, హోమ్ మినిస్ట్రీకి సంబంధించి మొత్తం 60,000 పోస్టులు ఈ ఒక్క సంవత్సరంలోనే రిక్రూట్మెంట్ చేసుకుంటామని చెప్పింది. దాంట్లో భాగంగా మనకి ఇది రెండవ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ ఫస్ట్ నోటిఫికేషన్ సిపిఓకి సంబంధించి రిలీజ్ అయింది. ఇది రెండో నోటిఫికేషన్. దీంట్లో మొత్తము 5,846 పోస్టులకి ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. దీని ఎగ్జామ్ డేట్ కూడా క్లియర్గా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. మనకి నవంబర్ 27 నుంచి డిసెంబర్ 14 లోపల ఈ నోటిఫికేషన్కి ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి. ఇవి ఢిల్లీ పోలీస్కి సంబంధించిన కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ జాబ్లు అనమాట. చాలా మంచి జాబ్స్ ఇవి. జీడీ కానిస్టేబుల్ కంటే ఎగ్జిక్యూటివ్ జాబులు బాగుంటాయి మనకి. అంటే మామూలుగా మీరు అంతకుముందు కానిస్టేబుల్ జాబ్కి అప్లై చేసినప్పుడు ఎస్ఎస్సిలో కావచ్చు, లేకపోతే మన సిఆర్పిఎఫ్లో కావచ్చు, లేకపోతే ఢిల్లీ పోలీస్లో కావచ్చు, లేకపోతే బిఎస్ఎఫ్లో కావచ్చు, జీడీకి అప్లై చేస్తారు. జీడీ అంటే గ్రౌండ్ డ్యూటీ అనమాట. గ్రౌండ్ డ్యూటీ కంటే ఎగ్జిక్యూటివ్ జాబులు బాగుంటాయి. ఆఫీస్ వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇవి ఒక ప్రొఫెషనల్ జాబులు లాగా ఉంటాయి. ప్లస్ ఒక ర్యాంక్ కూడా మీరు ఫ్యూచర్లో పొందుతారు. కాబట్టి ఈ జాబులకి ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా దీనికి అబ్బాయిలతో పాటు అమ్మాయిలకి సపరేట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అంటే సపరేట్ పోస్టులు అనేది ఇచ్చారు. అమ్మాయిలకు ఉన్న పోస్టులలో అబ్బాయిలు అనేది రారు కాబట్టి ఓన్లీ అమ్మాయిలతోనే కాంపిటీషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా అమ్మాయిలు అప్లై చేసుకోండి. మీరు కొద్దిగా ఎఫర్ట్ పెడితే మీకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అబ్బాయిలకి 100 మార్కులకి 70 మార్కులు వస్తే జాబ్ వస్తే, మీకు 100 మార్కులకి 55 మార్కులు వచ్చినా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫీమేల్ కాంపిటీషన్ అనేది దీంట్లో చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. సో మొత్తం 60,000 పోస్టులలో మనకి ఇది రెండవ నోటిఫికేషన్. ఫస్ట్ది సిపిఓ, ఇప్పుడు నెక్స్ట్ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఇంకా పారామెడికల్ నుంచి కావచ్చు, డిఫెన్స్ నుంచి కావచ్చు, ఇంకా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. 2021 బడ్జెట్ సమావేశాల కల్లా 60,000 పోస్టులు క్లియర్ చేస్తామని అప్పుడే చెప్పారు. మనకి ఇట్లాంటి పరిస్థితులు, అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ, కరోనా సిచ్యువేషన్ ఇంత క్రూషియల్గా ఎకానమీ దెబ్బతిన్నా కానీ ఈ నోటిఫికేషన్లు వస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్లో కూడా పారామిలిటరీ కానీ, లేకపోతే డిఫెన్స్ కానీ, లేకపోతే ఈ విధంగా హోమ్ మినిస్ట్రీకి సంబంధించిన సెక్యూరిటీ జాబ్లు, అంటే సెక్యూరిటీ పర్పస్, దేశ భద్రతకు సంబంధించిన జాబ్లు ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. కావాలంటే ఇంకా అతి భారీ నోటిఫికేషన్లు కూడా పడతాయి. కానీ మిగతా ఎగ్జిక్యూటివ్ జాబ్లు, అంటే ఆఫీస్ వర్క్ జాబ్లు, సపోజ్కి ఆర్ఆర్బీ ఉంది, ఎన్టీపీసీ గ్రూప్ డి, ఇదే లాస్ట్ నోటిఫికేషన్ అనుకోవచ్చు. ఇక మిగతా నోటిఫికేషన్ రావడానికి మినిమం 5 సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సి నుంచి ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ కూడా పోస్టులు అనేది చాలా తగ్గిపోతాయి. నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది కానీ ఒకవేళ ఎమర్జెన్సీ నోటిఫికేషన్ మాత్రమే వస్తాయి. సో కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకుంటే మీరు 2021 ఫిబ్రవరి, మార్చ్ కల్లా మంచి జాబ్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక దీనికి బేసిక్ పే చూసినట్లయితే మిగతా బేసిక్ పేతో పోలిస్తే చాలా మంచి బేసిక్ పే అనుకోవచ్చు. లెవెల్ 3 జాబ్ ఇది. 21,700 రూపాయలు మీకు దీనికి బేసిక్ పే ఉంటుంది. సో దీంతోపాటు మీకు హెచ్ఆర్ఏ, డిఏ అన్ని అలవెన్స్లు కలుపుకొని దాదాపు మీకు 30,000 శాలరీ, ఫస్ట్ శాలరీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పోస్టుల విషయానికి వచ్చినట్లయితే మనం పోస్టులు క్లియర్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి పోస్టులు చూద్దాం. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్లో మొత్తము 3,433 జాబ్లు అనేది ఉన్నాయి మనకి. యూఆర్లో 1,681, ఈడబ్ల్యూఎస్లో 343, ఓబీసీలో 662, ఎస్సీకి 590, అదేవిధంగా ఎస్టీకి 157 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 4వ సెక్షన్ చూడండి. 2, 3ది మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చారు. మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సపరేట్ కాలమ్స్ ఇచ్చారు కాబట్టి మనం 4వది చూద్దాం. ఎందుకంటే ఫస్ట్దేమో మేల్కి, 4థదేమో ఫీమేల్స్కి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్ యూఆర్లో మనకి మొత్తం 933 పోస్టులు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో 202 పోస్టులు, ఓబీసీకి 387 పోస్టులు, ఎస్సీకి 328 పోస్టులు, ఎస్టీకి 94 పోస్టులు. మొత్తంగా 1,944 జాబ్లు ఉన్నాయి. మొత్తం టోటల్ వేకెన్సీస్ వచ్చేసి అన్నీ కలిపితే 5,846 పోస్టులకి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇంకా దీంట్లో మిగతా విషయాలు చూసినట్లయితే మీకు ఏజ్ వచ్చేసి, అప్లై చేసుకోవడానికి ఏజ్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్క యూఆర్ క్యాండిడేట్, అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్, ఓసీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు 18 నుంచి 25 సంవత్సరాల లోపల ఉండాలి. మరి ఓబీసీ వాళ్ళకి ఎంత ఉండాలంటే 18 నుంచి 28 సంవత్సరాల లోపల ఉండాలి. 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వస్తుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 30 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మిగతా విషయాలు మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ సర్టిఫికేట్
ఏ విధంగా ఫార్మాట్స్ ఉండాలి అవన్నీ కూడా క్లియర్గా మనకి నోటిఫికేషన్లో ఇచ్చాడు. అవన్నీ మీరు అప్లై చేసుకునేటప్పుడు చూసుకోవచ్చు. ఆల్రెడీ మనం జేపీజీ ఫార్మాట్లో ఫొటోస్ అవన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. కేవలం ఇంటర్మీడియట్, దీనికి సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మిగతా ఇంకెటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మీకు అవసరం లేదు. ఇక ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే గనక మీకు, ఒకవేళ ఎన్సీసీలో మీరు భాగస్వాములై ఉండి మీకు ఏ సర్టిఫికేట్ పొంది ఉన్నట్లయితే మీకు 2% మార్క్స్ అనేది మీకు యాడ్ అవుతాయి. సపోజ్కి 100 మార్కులకి ఎగ్జామినేషన్ మీకు కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో మీకు ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేశారంటే ఆల్రెడీ 2 మార్క్స్ మీరు సంపాదించుకున్నట్టే. అదేవిధంగా ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3% మార్క్స్, ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే మీకు 5% మార్క్స్ అనేది మీకు యాడ్ అవుతాయి. సరే, మరి ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వరకు ఎగ్జామినేషన్ సెంటర్లు అనేది కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ వారికి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. అదేవిధంగా తెలంగాణ వారికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది కేటాయించడం జరిగింది. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మీకు ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ మీకు 100 మార్కులకు ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులు, అదేవిధంగా రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 20 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ అంటే యాప్టిట్యూడ్ నుంచి 15 క్వశ్చన్లు 15 మార్కులు. ఎవరైతే మ్యాథమెటిక్స్లో వీక్ అనుకుంటారో ఈ నోటిఫికేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ఎందుకంటే మ్యాథ్స్ నుంచి మీకు ఓన్లీ కేవలం 15 మార్కులు వస్తాయి. ఇక రీజనింగ్ నుంచి అయితే ప్రతి ఒక్కరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా రీజనింగ్ అటెండ్ చేయొచ్చు. ఇక జీకే అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా చదువుకోవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ ఫండమెంటల్స్ సంబంధించి 10 మార్క్స్, మొత్తం 100 మార్కులకి మనకి ఎగ్జామినేషన్ జరుగుతుంది. 1.5 అవర్ అనేది టైం ఉంటుంది. ఇక నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే మీరు 4 క్వశ్చన్స్కి తప్పు ఆన్సర్ చేస్తే 1 మార్క్ అనేది మీకు కట్ చేయడం జరుగుతుంది. ఇక మీకు బ్రీఫ్ సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి, రీజనింగ్ ఏ విధంగా చదవాలి, జీకే ఏ విధంగా చదవాలి, న్యూమరికల్ ఎబిలిటీ ఏ సబ్జెక్టుల నుంచి ఏ చాప్టర్ల నుంచి చదవాలి, అదేవిధంగా కంప్యూటర్ ఫండమెంటల్స్ ఏ చాప్టర్లు చదవాలి అని క్లియర్ సిలబస్ ఇచ్చారు. దీని గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను, సిలబస్ ఎక్స్ప్లెనేషన్. అదేవిధంగా పోయినసారి కట్ ఆఫ్, మీరు ఏ విధంగా ప్రిపరేషన్ ప్లాన్ జరపాల్సి ఉంటుంది వీటికి సంబంధించి ఇంకొక వీడియో కూడా నేను క్లియర్గా మీకు చేసిస్తాను. అదేవిధంగా ఎగ్జామినేషన్ తర్వాత మీకు ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది. అంటే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ ఎండ్యూరెన్స్ టెస్ట్లో మీకు ఈవెంట్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ ఈవెంట్స్లోకి మీరు క్లియర్గా ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు. ఎవరెవరికి ఎన్ని నిమిషాల్లో ఈవెంట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకి ఇచ్చాడు. ఫస్ట్ మీకు 1600 మీటర్స్ రన్ ఉంటుంది, 1.6 కిలోమీటర్ రన్ అనేది ఉంటుంది. ఇక్కడ అప్ టు 30 ఇయర్స్ ఇచ్చాడు. అప్ టు 30 ఇయర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ పైన మీరు చూడండి, ఆల్ మేల్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్. అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ ప్రకారం కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. 30 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కళ్ళు, అంటే దాదాపు ఇప్పుడు ఈ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్మెన్ కాకుండా ఫ్రెష్గా మనం అప్లై చేసుకునే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అప్లై చేసుకునే మీరందరూ ఈ పైన కాలంలోనే వస్తారు. అంటే 1.6 రన్ని మీరు ఎన్ని నిమిషాల్లో కంప్లీట్ చేయాలంటే 6 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక మీకు రన్ అయిపోయిన తర్వాత ఈ రన్లో క్వాలిఫై అయితేనే మీకు లాంగ్ జంప్, హై జంప్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకవేళ ఈ రన్లో మీరు క్వాలిఫై అవ్వలేదనుకోండి, అక్కడి నుంచి అక్కడే మిమ్మల్ని తిరిగి పంపించేస్తారు. సో ఈ రన్లో క్వాలిఫై అయిన తర్వాత లాంగ్ జంప్ అనేది 14 ఫీట్ అనేది మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, వీటికి ఎటువంటి మార్కులు అనేది యాడ్ అవ్వదు. అదేవిధంగా హై జంప్ అనేది 1.2 సెంటీమీటర్స్, మనకి 3 ఫీట్ 9 ఇంచెస్ అని ఉంది. అంటే దాదాపు 1.18 అంటే 1.2 సెంటీమీటర్ 1.2 మీటర్స్ అనేది మీరు హై జంప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది మేల్ క్యాండిడేట్స్కి ఎండ్యూరెన్స్ టెస్ట్. ఆ తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే ఎండ్యూరెన్స్ టెస్ట్ అయిపోయినాక ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ అనేది ఉంటాయి. మేల్ క్యాండిడేట్స్కి అయితే 170 సెంటీమీటర్ల హైట్ ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఒకవేళ మీరు ఎస్టీ క్యాండిడేట్ అయితే 165 ఉంటే సరిపోతుంది. అంటే ఒక 5 సెంటీమీటర్లు తక్కువ ఉన్నా కానీ ఎస్టీ క్యాండిడేట్లకి సరిపోతుంది. అదేవిధంగా చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్లు ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 4 సెంటీమీటర్లు అనేది పెరగాల్సి ఉంటుంది. అంటే గాలి పీల్చినప్పుడు 85 సెంటీమీటర్ల వరకు చెస్ట్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 సెంటీమీటర్లు తక్కువ ఉన్నా సరిపోతుంది. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్కి ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకునే వాళ్ళందరూ ఈ అప్ టు 30 ఇయర్స్ లోపలే వస్తారు. వాళ్ళు 1.6K రన్ని 8 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ ఏమో
10 ఫీట్స్ 10 ఫూట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. హై జంప్ అనేది 3 ఫీట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఎండ్యూరెన్స్ టెస్ట్ పూర్తయినాక మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. మీరు హైట్ అనేది 157 సెంటీమీటర్లు ఉండాలి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 2 సెంటీమీటర్లు తక్కువ ఉన్నా పర్లేదు, అంటే 155 సెంటీమీటర్లు తక్కువ ఉన్నా పర్లేదు, మీకు చెస్ట్ అనేది ఇక్కడ మీరు మెజర్మెంట్ అనేది చేయరు. ఇక మెడికల్ స్టాండర్డ్ అయితే 6/12 అనేది మీకు వితౌట్ గ్లాసెస్ అనేది ఉండాలి. వితౌట్ గ్లాసెస్ బోత్ ఐ 6/12 మీకు క్లియర్ కట్గా ఉండాలి. ఇక టాటూస్ గురించి కూడా క్లియర్గా ఇచ్చాడు. మనకు సెల్యూట్ చేసే ప్రాంతంలో 1/4 పార్ట్ కంటే ఎక్కువ అనేది టాటూ అనేది ఉండకూడదు. ఎస్టీ వాళ్ళకి కొన్ని చోట్ల టాటూ ఉన్నా కానీ ఎలిజిబిలిటీ అనేది ప్రకటించారు మనకి. ఇక దీంట్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా మనకు క్లియర్గా ఇచ్చాడు. మీకు ఒకవేళ అప్లై చేసుకునే విధానం తెలియకపోతే నోటిఫికేషన్లోనే కిందనే మీకు క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ ఇచ్చాడు. ఏ విధంగా అప్లై చేసుకోండి, ఎక్కడ ఏది ఎంటర్ చేయాలని కూడా క్లియర్గా ఇచ్చాడు. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఆ లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ లింక్. దానిపైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అప్లై చేసుకునే లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దానిపైన మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి లాస్ట్ డేట్ చూడండి సెప్టెంబర్. మనకి ఆగస్టు 1వ తారీఖు నుంచి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే విధానం ఆన్లైన్లో స్టార్ట్ అయిపోతుంది. అదేవిధంగా సెప్టెంబర్ 7వ తారీఖు లోపల మీకు ఎండ్ అయిపోతుంది. వీలైనంత తొందరగానే మీరు కంప్లీట్ చేసుకోండి, చివరి టైం వరకు వెయిట్ చేయకండి. ఇంకా దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మ్యాక్సిమం అందరికీ రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్. జై హింద్.